నీ గొంతుకి? హాయ్ అందాం అనుకున్నాను, అది అక్కడ ఆగిపోయింది. సరే కవరింగ్ చేద్దాం కంటిన్యూ చేసిన. కవరింగ్ చూసారా, మీకు రోజు రోజుకి అర్థం అవుతుంది కదా. ఇక్కడ కాదు కవరింగ్ స్టార్, ఇక్కడే పెద్ద కవరింగ్ స్టార్. నువ్వు ఒకటి ఇక్కడ తెలుసుకోవాలి కాజల్, 6 నెలలు సమాసం చేస్తే వారు వీరు వీరు వారిద్దరంట. సో నువ్వు నీ లెక్క ఉండకన్నా నా లెక్క అవుతున్నావు, నేను నా లెక్క కాక నీ లెక్క అవుతూ ఉన్నాను. ఓకే, ఏది జరిగినా మనం మంచిగా కాజల్. ఎక్స్చేంజ్ ఆఫర్ నడుస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. హాయ్ హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద బ్రాండ్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ మస్త్ టైం పాస్. కాజల్ ఇంకా చేతు వచ్చేసారు, టకటక టకటక మాట్లాడేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ టకటక టకటక చేసేయాలి కాల్స్ కూడా, ఎందుకంటే ఇవాళ మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ కాబట్టి. అవునా, అంతే అంటావా? అంతే. అయితే ఇలా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, వెన్స్డే ఎవ్రీ వెన్స్డే మేము వచ్చేసి ఎవరైతే మా షోలో రిజిస్టర్ చేస్తున్నారో వాళ్ళకి కాల్ చేస్తాము. టకటక మా మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ ఇక్కడ హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యి గల్లీ గల్లీలు తిరుగుకుంటూ డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాము. అండ్ ఇవాళ మన షోని ఫస్ట్ అయితే ప్రాంక్ కాల్ తో స్టార్ట్ చేయబోతున్నాం. హలో హలో సార్, బాగున్నారా? ఎవరు? మీకు ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయని విన్నామండి, అందుకే కాల్ చేసాం. ఉభయ కుశలపరికి. ఏంటి? మీకు ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు, ఏంటండి మీ ప్రాబ్లం ఏంటి? హలో, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. మీకు ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు, మీకు ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు, ఏంటండి అవి? హైదరాబాద్. హలో, మాకేం ప్రాబ్లమ్స్ లేవు కదా. ఏ ప్రాబ్లం నుంచా? కాదండి, మీకు ఏదో ఫినాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. హలో, ఏంటి మాకే వర్షాలు బాగా పడుతున్నాయండి అక్కడ? వర్షాలు పడుతున్నాయి కదా. వర్షాలు పడాలండి. పడుతున్నాయా? బాగానే పడుతున్నాయా? వర్షాకాలంలో వర్షాలు బాగానే పడుతున్నాయి. వర్షాల వల్ల ఏం ప్రాబ్లమ్స్ లేవు కదండి? మీకేమో ప్రాబ్లమ్స్ ఉన్నాయని విన్నాము, అందుకే కాల్ చేస్తామండి. మీకేమో ప్రాబ్లమ్స్ ఉన్నాయని విన్నాము, అందుకే కాల్ చేస్తామండి. అక్కడ బాగా ఎండగా ఉందండి. నేను చెప్పలేదు కదా, అంటే మీరు ప్రాబ్లం తెచ్చుకుంటున్నారు, కాల్ చేయలేదే. ఏంటి? అలా వర్షంలో ప్రాబ్లం వస్తే మీరు ఎవరు కాల్ చేయలేదు కదా. మీరు కాల్ చేయలేదండి, కానీ మీ ఫ్రెండ్స్ చెప్పారు మాకు. మా ఫ్రెండ్స్ చెప్పారా? ఎలా చదువుకుంటున్నారండి? బానే ఉందా చదువు? బాగా ఉంది. అన్ని సబ్జెక్ట్స్ లో పాస్ అవుతున్నారుగా, ఫెయిల్ అవ్వట్లేదుగా? లేదు, చదువులో ఏం ప్రాబ్లమ్స్ లేవు కదండి? ఏంటో మీకు చదువులో ఏం ప్రాబ్లమ్స్ లేవు కదా? మీ పేరేంటి? మీకేమో ప్రాబ్లమ్స్ ఉన్నాయని విన్నాం, అందుకే కాల్ చేస్తున్నాం. చదువులో కూడా ఏం ప్రాబ్లమ్స్ లేవు కదండి? మీ పేరేంటి చెప్పండి ఫస్ట్. హలో హలో బాబు, ఏమనుకో మాకు బాబు, మేము ఎర్రగడ్డ నుంచి మాట్లాడుతున్నాము. మా అమ్మాయికి పిచ్చి అలా ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉంటది, ఏమనుకోద్దు. ఎవరంట? ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రి నుంచి మాట్లాడుతున్నాను నాన్న. మా అమ్మాయికి కొంచెం పిచ్చి ఉంది, ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చాము. ఫోన్లు అలా చేసి ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటది హైదరాబాద్ లో, ఏమనుకోద్దు. ఎవరు మాట్లాడేది? మీ పేరేంటి బాబు? కుశల్ గారు, ఏం అనుకోమాకండి, మా అమ్మాయికి కొంచెం పిచ్చి ఉంది, అందుకే అలా మాట్లాడుతుంది. ప్రాబ్లమ్స్ ఉన్నాయంటదన్నా పాప ఆయనకి. తల్లి నువ్వు ఉండు తల్లి. అదే చూపించడానికి మేము ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రి తీసుకొచ్చాం నాన్న హైదరాబాద్ లో. మరి ఎలా మాట్లాడుతుంది అంటే వర్షంలో ప్రాబ్లం వస్తే కాల్ ఎవరైనా చేస్తారా? అదే సార్, మరి పిచ్చోళ్ళు అంటే అలాగే మాట్లాడాలి కదా. అది ఏం మాట్లాడినా పిచ్చోళ్ళ లెక్కే మాట్లాడుతుంది, పిచ్చెక్కింది అందుకే అలా మాట్లాడుతుంది. భూమి మీద చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటున్నా. మనం వెళ్ళిపోదాం బాబు. కుశల్ బాబు ఏం అనుకోద్దు బాబు, మళ్ళీ నువ్వు అలా ఎటకారంగా మాట్లాడద్దు. మా అమ్మాయికి పిచ్చి ఉందని చెప్పేసి. మూన్ మీద కూడా చాలా చల్లగా ఉంటుంది అంటున్నా. మూన్ మీద వెళ్ళిపోదాం నాన్న. పిచ్చి మోహన్ దానా, నోరు మూవే, పిచ్చి ఎక్కువైపోయింది నీకు. పిచ్చి మోహన్ దానా, అందరి ముందు పిచ్చి మాట్లాడి అందరి ముందు నా ఇజ్జత్ తీస్తున్నావు కదా పిచ్చి మోహన్ దానా. ఎన్నిసార్లు నీకు చెప్పాలి పిచ్చి మాటలు మాట్లాడొద్దని? పిచ్చి మొహం వేసుకొని బాబు. కుశల్ హలో, నా వల్ల మీ ఇద్దరు కొట్టుకోవద్దు. నీకు పిచ్చా? నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నీకు పిచ్చి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? చెప్పండి. నా పేరు కాజల్ అండి. నా పేరు చైతు అండి. మేము మస్తు టైం పాస్ నుంచి కాల్ చేస్తున్నాం. అరే బాగా దొరికిపోయావు, అడ్డంగా బుక్ అయిపోయావు కుశాల్. అంటే ఫస్ట్ మీకు రిజిస్టర్ చేసుకున్నప్పుడు నేను తిరిగి మిమ్మల్ని నువ్వు అనుకున్నావు కాబట్టి ఇలా బుక్ అయిపోయావు.
చైతు కాజల్ నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు. కాజల్ కాజల్ బాగున్నారా? చాలా బాగున్నాం కుశాల్. హే కే ఫర్ కాజల్, కే ఫర్ కుశాల్. బాగుంది. కే స్క్వేర్. కే ఫర్ కాజల్, కే ఫర్ కుశాల్. అవునా? కే స్క్వేర్. నీకు విషయం తెలుసా? తెలియదు, చెప్పు. నిజంగా కాజల్ అలాగే మీ యాంటీ చాలా బాగుంటుంది తెలుసా? ఇప్పుడు నువ్వు ఎర్రగడ్డ నుంచి మాట్లాడుతున్నావు థ్యాంక్ యూ, కుషాల్. థ్యాంక్ యూ కుశాల్. అలా తెలుసమ్మా, నువ్వు ఏమనుకున్నా పర్వాలేదు కానీ అంటే నీ పక్కన కాజల్ ఉండడం వల్ల నీకు చాలా ప్లస్ పాయింట్. ఆయన తెలుసు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నువ్వు? నీ శ్రీకాకుళం. శ్రీకాకుళం. ఓకే ఓకే. శ్రీకాకుళంలో కూడా ఉందా హాస్పిటల్? శ్రీకాకుళంలో కూడా ఉందా ఆసుపత్రి అంటున్నా? ఉంటది, ప్రతి ఏరియా ఉంటది. నీలాంటి నీకు వాళ్ళు ఉంటది. నీకు అలాగే ఉందా? గొప్ప నీకు అలాగే ఉంటది. లేదు, అర్థమైపోయింది. అభిమానం కాజల్ కి నువ్వన్నా, నీకు కాజల్ అన్న ఎంత ప్రేమ ఉన్నదో కూడా అర్థమైపోయింది. చెప్పుకో కాజల్ కి ఫైనల్ గా ఒక్కసారి మస్తు టైం పాస్ అందరు తరపునుంచి ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పేసాయి. మస్తు టైంలో ఉండాలి నుంచి ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ అందరూ నవ్వుతూ ఉండాలి. మా అందరూ నవ్వుతూ ఉండాలంటే ఖచ్చితంగా యూట్యూబ్ లో చూస్తూ ఉండాలి. So sweet of you. Thank you very much for joining with us. Have a wonderful day. Bye bye. బాగా బాయ్ కుశాల్. సో మీరు కూడా ఇలాగే ప్రాంక్ అవ్వాలంటే, మేము మీకు కాల్ చేయాలంటే, మీరు మా షోలో కనెక్ట్ అయిపోవాలి అంటే మీ నంబర్ మాకు తెలియాలి కదా. అందుకే 7732077731 ఈ నంబర్ కి జస్ట్ ఒక మిస్ కాల్ ఇవ్వండి, టెక్స్ట్ మెసేజ్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి. మేమే మీకు కాల్ చేస్తాం, హ్యాపీగా కనెక్ట్ అయిపోతాం. మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ ఇవాళ బయలుదేరి శ్రీకాకుళం వెళ్ళి అక్కడ ప్రాంక్ చేసి అక్కడి నుంచి బయలుదేరిపోతుంది. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి ఇప్పుడు ఒకరికి కాల్ చేయబోతున్నాం. ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకుందాం. సో లెట్స్ కాల్ టు నెక్స్ట్ కాలర్. అమ్మో, ఇవాళ చేతు వంగాడు. ఈరోజు నేను వంగను, వంగించుకుంటాను, గుద్దుతాను అన్నావు కదా చేతు. నువ్వే నిన్న అన్నావు. చూసావా నీ మాటలు ఎంత రోతగా ఉన్నాయో. రిపీట్ చేస్తే నువ్వు వినలేకపోతున్నావు. రోజు విని భరిస్తున్నావు. హలో హలో హలో, హాయ్, వెల్కమ్ టు మస్తు టైం పాస్. ఎవరు? హాయ్ కాజల్. హాయ్, నేను ఉన్నా. హాయ్ చైతు. హాయ్, నీ పేరు? అడుగుతుంది. భవాని. హాయ్ భవాని, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? హాయ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఏలూరు నుంచి. ఏలూరు. ఏలూరు, విజయవాడ పక్కన ఏలూరు. ఎక్సైట్ అయ్యావు? ఏలూరులో మీ అమ్మమ్మ ఉంటది అందుకు. ఓకే, నేను కదా ఎక్సైట్ అవ్వాలి. కాజల్, నీ వాయిస్ వినిపించట్లేదు కాజల్. హలో హలో, వినిపిస్తుందా ఇప్పుడు? హలో. అయ్యి కాజల్ వాయిస్ వినిపించలేదు. సరే, నా వాయిస్ వినిపిస్తుందిగా, మనం మాట్లాడుకుందాం భవాని. చెప్పు చైతు, నువ్వు మాట్లాడు. ఈ రోజు మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ బయలుదేరి శ్రీకాకుళం వెళ్ళి శ్రీకాకుళం నుంచి ఏలూరు వచ్చింది. మా ఏలూరు వచ్చింది తెలుసా? గ్రేట్. గ్రేట్. మా విజయవాడ పక్కనే ఉంటది ఏలూరు. సూపర్. అవునవును. ఎలా ఉన్నారు ఏలూరులో అందరూ కూడా? అందరు చాలా బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? ఇద్దరం చాలా చాలా బాగున్నాము. భవాని, చెప్పు చైతు. ఏలూరుకి ఏలూరు అని ఎందుకు పేరు వచ్చిందో తెలుసా? ఏలూరుకి ఏలూరు అని ఎందుకు పిలుస్తారో తెలుసా? అవన్నీ నాకు తెలియదు చైతు. నాకు తెలీదు భవాని, ఇంకా అడిగా. నువ్వు తెలుసుకుని చెప్పొచ్చు కదా. మీరు ఏ ఊరు అని అడుగుతూ నత్తున్నాడు. ఒకసారి వచ్చేసి ఏలూరు అన్నాడంట. ఓహో, ఇది ఏలూరేమో అని ఏలూరు అని పేరు వచ్చేస్తా. కాజల్, నీకు ఒక విషయం చెప్పనా? చెప్పు. చైతు లాగా సేమ్ మా ఫ్రెండ్ ఉంటాడు తెలుసా? సేమ్ చైతునే. అవునా? సేమ్ ఇలానే జోకులు వేస్తుంటాడా? సేమ్ ఇలానే వేస్తాడు. నేను డైలీ మీ షో చూస్తుంటాను తెలుసా? చూసినప్పుడల్లా నేను మా చైతుని చూసినప్పుడల్లా మా ఫ్రెండ్ గుర్తొస్తాడు. పేరేంటి మీ ఫ్రెండ్ పేరు? మా ఫ్రెండ్ పేరా? దుర్గా. దుర్గా. దుర్గా భవాని, చైతు కాజల్. ఏం చైతు? దుర్గా భవాని ఎట్లాగో చైతు కాజల్ అట్లాగా కదా. రోజు చైతన్య చూస్తున్నాను కదా, ఇంకా దుర్గాతో మాట్లాడడం ఎందుకు అని మాట్లాడడం మానేయలేదుగా. అలా ఏం లేదులే, నీ ఫ్రెండ్ లానే ఉన్నాడు కదా. కదా. అదే. కాజల్, నువ్వు చాలా బాగుంటావు తెలుసా? తెలియదు, ఇప్పుడే తెలిసింది. అట్లా చెప్పమాకండి. నీ స్మైల్ చాలా బాగుంటుంది కాజల్. అవునా? థ్యాంక్ యూ సో మచ్. మీరు అట్లా కాదు భవాని, చెప్పు. మీరు ఫోన్లు చేసి కాజల్ నువ్వు చాలా అందంగా ఉంటావా అని చెప్తుంటే పక్కన నేను ఉన్నటువంటి నాకు అనిపిస్తుంది ఇచ్చి నేను అసలు బాగోనే కాజల్ చైతు, నీకు ఒక విషయం చెప్పనా? కాజల్ కి అందం ఉన్నది ఎలా తెలుసా? నేను ఉండడం వల్ల కాజల్ కి అందం వచ్చింది. అది పాయింట్. అందరూ కూడా నోట్ చేసుకోండి. ఓకే, సో స్వీట్ ఆఫ్ యూ. ఎందుకంటే నువ్వు సెటైల్ చేస్తుంటావు కదా కాజల్ పైన. ఏమన్నా చూడు, ప్లెడ్ చెప్పింది కదా. పులియర్ చేసింది దాన్ని. చెప్పమని చెప్పు ఇప్పుడు. చెప్పు కాజల్. అదే గతం మనం ప్రెసెంట్ ఇవాళ మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ లో మరి కనెక్ట్ అయిపోయే ఎవరికైనా చెప్పాలా నువ్వు?
ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి మా ఫ్రెండ్ సత్య ఉంది తాడపతిగూడలో. ఓకే. తనకి హాయ్ చెప్పాలి. చాలా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. ఓకే, నీ బెస్ట్ ఫ్రెండ్ సత్యకి కాజల్ తరపున, చైతు తరపున, అలాగే భవానీ తరపున స్పెషల్ హాయ్. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యు భవానీ. బై బై. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బై. కాజల్ ఇంకా చైతు ఇవాళ ఫస్ట్ టైం పాస్ ఎక్స్ప్రెస్ లో చక్క వెళ్ళిపోతూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం నుంచి ఏలూరు. కాదు, శ్రీకాకుళం. హలో, నీకు నాకు కాదు. చూసారు, ఇప్పుడే చూసారుగా ఎవరికో శ్రీకాకుళం నుంచి ఏలూరు వెళ్ళింది. ఇప్పుడు ఏలూరు నుంచి హలో, సచిన్ టెండూల్కర్ ఎప్పుడు డక్అవుట్ అవ్వలేదా? అలానే కాజల్ కూడా అప్పుడప్పుడు రోల్ అవుతుంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సచిన్ టెండూల్కర్ ఎప్పుడు డక్అవుట్ అవ్వలేదు. హలో, అయ్యాడు చాలా సార్లు. అయితే అయ్యిండేమో. ఓకే ఫైన్. చలో, ఏలూరు నుంచి బయలుదేరుతుంది మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్. ఎక్కడికి వెళ్ళబోతుంది తెలుసుకుందాం నెక్స్ట్ కాల్ కి కాల్ చేసి. ది కాలింగ్ సత్య. వాట్సాప్ మెసేజ్ రిజిస్టర్ చేసుకుంది. మరి ఏ ఊరో తెలుసుకుందాం. హలో హలో హలో. హాయ్ సత్య, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్, ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నారు? నీతో మాట్లాడుతున్నా, నీ గురించి ఆలోచిస్తున్నా సత్య. సత్య హాయ్. హాయ్. కాదు, చాలా బాగున్నాము. నీ కాల్ చేసే ముందు అమ్మాయి అనుకున్నాను సత్య. అందుకే సత్య వాట్సాప్ మెసేజ్ రిజిస్టర్ చేసుకుంది అని చెప్పినాను. కానీ ఇప్పుడు కరెక్ట్ చేసుకుంటాను. వాట్సాప్ మెసేజ్ రిజిస్టర్ చేసుకున్నాడు సత్య. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు సత్య? హలో. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు సత్య? ఏ ఊరు మీది? ద్రాక్షారామం. ఓకే, యూనో ద్రాక్షారామం ఎక్కడో తెలుసా? ద్రాక్షకాయలు ఎక్కడైతే ఎక్కువ పండుతాయో అక్కడ. హలో, రాజమండ్రి దగ్గర. ఓకే. హలో. ద్రాక్షారామంలో ద్రాక్షలు ఎక్కువ పండుతాయా అంటున్నా. ఇప్పుడు లేవా అసలా? ఇలాంటి మామూలు తినేసారు. అయ్యో, మామూలు కాదు. ఏం చదువుతున్నావు సత్య? ఆల్రైట్. మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ నుంచి కాల్ వచ్చింది మీ ఊరికి. అలాగే నీతో మాట్లాడుతున్నాం. ఎవరికైనా ఏమైనా చెప్పాలంటే చెప్పచ్చు. ఓకే, మా అక్కకి హాయ్. ప్రియాంక అక్కకి మా తరపు నుంచి స్పెషల్ గా హాయ్. ఇంకా మా ఫ్రెండ్స్ అందరికి. మీ ఫ్రెండ్స్ అందరికి హాయ్. ఇంకా అదే వెయిట్ చేస్తున్నాడు, అందుకే అప్పటి నుంచి ఇంకా 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 అంటున్నాడు. ఆహా, ఇంకెవరికి హాయ్ చెప్తామని కాదు, ఇంకేంటి సంగతిలో అడుగుతున్నా. ఏమి చెప్పాలి మీరే. జాయినింగ్ అవ్వలేదు, జాయినింగ్ కాలేదు. ఓ అవునా, ఆల్ ద వెరీ బెస్ట్. కొత్తగా ఉంటుంది లైఫ్ అంతా కూడా. సో బాగా ఎంజాయ్ చేయి బీటెక్ లైఫ్ ని 4 years. ఓకే, ఫస్ట్ ఇయర్ లోనే లవ్ లో పడమాక. ఫైనల్ ఇయర్ లో కానీ థర్డ్ ఇయర్ లో కానీ లవ్ లో పడడానికి ప్రయత్నించు. ఓకే, అంటే బీటెక్ చదివిన ప్రతోడు లవ్ లో పడాలని రూల్ ఏం లేదు, నీ ఇష్టం. నీకు అలాంటి మంచి అమ్మాయి దొరికి నీ సోల్మేట్ కనిపించింది అని ఆ కనెక్షన్ నువ్వు ఫీల్ అయితేనే లవ్ లో పడు. ఓకే, టైం పాస్ కోసం మస్తు టైం పాస్ ఉంది కానీ టైం పాస్ కోసం లవ్ లో పడకు. ఓకే, చాలు. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యు. బాయ్ బాయ్ బాయ్. దట్ వాస్ సత్య ఫ్రమ్ ద్రాక్షారామం. శ్రీకాకుళం నుంచి ఏలూరు వెళ్ళి ఏలూరు నుంచి ద్రాక్షారామంకి వచ్చింది. ఎక్కడి నుంచి బయలుదేరింది, ఎక్కడ దాకా వచ్చింది కాజల్? హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం నుంచి ఏలూరు నుంచి ద్రాక్షారామం. మరి ద్రాక్షారామం నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతుంది తెలియదు, తెలుసుకున్నాం. కాల్ చేసేసి మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నారు. సో లెట్స్ టాక్ టు దెమ్. అండ్ కాజల్, సోల్మేట్ అని చెప్పేసి అన్నావు కదా, ఎలా తెలుస్తుంది మనకి మన సోల్మేట్? తెలిసిపోతుంది చేతు. మూవీస్ లో చూపిస్తాడు చూడు, వర్షం పడుతుంది, హార్ట్ బీట్ రైజ్ అవుతుంది, అండ్ వీళ్ళే మనకి ప్రపంచం అని అలా తెలిసిపోతూ ఉంటుంది. ఓకే, అంటే నాకు నువ్వు కలిసినప్పుడు అనిపించింది అట్లాగా. నీకు అనిపించింది అలా? అవును, ఇప్పటికే అనిపిస్తూ ఉంటుంది చూసినప్పుడు అలా లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని. ఇంకో చోట ఎక్కడ చెప్పకూడని ప్లేస్ అది. పొట్టలో లబ్డబ్ అంటదా? ఎందుకంటే గుడుగుడు అంటది. ఓ ఓకే, నీకు గుడుగుడు అంటది, నాకు లబ్డబ్ అంటది. నాకు నీ పొట్టల నుంచి ఎప్పుడు సౌండ్ వినిపిస్తూ ఉంటాయి గుడుగుడు గుడుగుడు అని. అంటే పొట్టల నుంచి గుడుగుడు అనే సౌండ్ వస్తుంది అని నాకు ఎలా తెలిసిందంటే, రోజు చేతి పక్కన కూర్చున్నాం కదా, ఇక్కడ మీద మాట్లాడుతూనే ఉంటాను, అక్కడ గుడుగుడు గుడుగుడు అని సౌండ్ వస్తా ఉంటుంది. పొట్టల నుంచి వచ్చేది కాదు, వేరే చోట. అందుకేనా ఎక్కడి నుంచి కంపు వస్తుంది అనుకున్నాను. అది నీ దగ్గర. హలో, ఇన్ని రోజులు సౌండ్ అన్ని అది నా ఫోన్ వైబ్రేషన్ వస్తుంది, అది ఓకే. అంతా నీ దగ్గర. ఓకే, ద్రాక్షారామం నుంచి బయలుదేరిన ఎక్స్ప్రెస్ ఎక్కడికి వెళ్తుందో తెలుసు.
మస్తు టైం పాస్. హలో హాయ్ హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? నేను కవితని. హాయ్ కవిత, ఎక్కడి నుంచి? ఉప్పల్. హాయ్, ఎలా ఉన్నావు? చాలా హ్యాపీగా ఉన్నా, మీతో మాట్లాడాలంటే రిజిస్టర్ చేయించండి. సో రిజిస్టర్ అయిపోయింది. మాట్లాడాలనుకున్నావు, ఏం మాట్లాడాలనుకున్నావు చెప్పేసి టక్. ఏమన్నా హైదరాబాద్ హాయ్ చెప్పండి. అందరికి హాయ్ చెప్పడానికి మాట్లాడాలనుకున్నావా? నన్ను డిసప్పాయింట్ చేసావబ్బా నువ్వు. అవునండి అంట. చాలా కాంప్లిమెంట్స్ ఇస్తావేమో అని వెయిట్ చేస్తున్నా నేను. రవి లాస్ట్ వాళ్ళ జంట కన్నా మీరు ఇంకా చాలా చాలా ఫేమస్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళిద్దరు కూడా అదే చెప్తూ ఉంటారు, మా ఇద్దరికి, రవి లాస్య కూడా. అవునండి, సేమ్ మీ యాంకరింగ్ వాళ్ళ యాంకరింగ్ సేమ్ ఉంటుంది. ఆహా, అక్కడ లాస్య నవ్వుతూ ఉంటుంది, కాజల్ ఇక్కడ మాట్లాడుతూ ఉంటుంది, అంతే తేడా. లాస్ట్ ఒక అమాయకంగా చీమా ఏదో కథలు చెప్పుకుంటా ఇచ్చేస్తుంది. అవును, ఆమె చీమక ఏనుగు కథలు చెప్తూ ఉంటుంది, అసలు కథలే చెప్పదు. లాజికల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఎనీవేస్, మీది ఏ ఊరు అన్నారు కవిత గారు? ఉప్పలండి. మన హైదరాబాద్. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? అవునా, నేను ఈ కాలేజ్ పిల్ల, ఇంటర్ పిల్ల, 10th పిల్ల అనుకుంటున్నా మీ వాయిస్ విని. అయ్యో, సూపర్, మీరు చాలా ఎనర్జెటిక్ గా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఐ లవ్ టైం పాస్. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే లవ్ చేస్తూ ఉండండి, మేము ఇంకా డబుల్ రెట్టింపు చేసి మీ లవ్ ని మీకు తిరిగి ఇచ్చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ విత్ us. బాయ్ బాయ్. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం నుంచి ఏలూరు నుంచి ద్రాక్షారామం నుంచి మళ్ళీ హైదరాబాద్ కి వచ్చేస్తుంది మన మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది? వెళ్దాము, బట్ నాకు అర్జెంట్ గా టాయిలెట్ వస్తుంది, వెళ్ళేసి. నువ్వు వెళ్ళవా ఏంటి, మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? హలో, నేను థూ అన్నది ఎందుకంటే చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు చేతు. మస్ట్ టైం పాస్ ఎక్స్ప్రెస్ ఇవాళ కాల్ చేయాలి మనం బ్యాక్ టు బ్యాక్. సో కాల్ చేసేద్దాం, ఇంకో మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేసేద్దాం. అమ్మాయో అబ్బాయో ఎక్కడి నుంచో. అండ్ మీ అందరికి ఒక విషయం చెప్పాలి, కాజల్ మాటిమాటికి తూతూ అంటది కదా, ఎందుకో తెలుసా? ఎప్పుడు నోట్లో కిల్లి ఉంటుంది, అందుకే మూతి కూడా ఎర్రగా ఉంటుంది, వాడికి తూతూ అని ఊస్తూ ఉంటది. దట్ ట్రైన్ లో వెళ్తుంది కదా, మేనేజ్ లేదు అసలు. కిల్లి తింటూ ఉంటే ఊసుకుంటారా? నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఆ చేతు. నీకు తెలియనట్టే మాట్లాడతా, మరి ఇప్పుడే వచ్చింది ఊరు మోహంది. కిల్లి తింటే నేను మింగేస్తాను అని తింటాను లేకంట. అదేం తింటాడో. హలో, హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ కాజల్. హాయ్, ఎవరు? నా పేరు చిన్ని. నాకు నీ వాయిస్ అంటే పిచ్చి ఇష్టం. సరే, నీ పేరు చిన్ని కాబట్టి, నీకు నా వాయిస్ ఇష్టం కాబట్టి నీకోసం ఒక డెడికేషన్. విను జాగ్రత్తగా. హలో, నీకోసం ఒక డెడికేషన్ చేస్తున్నాను, విను జాగ్రత్తగా. ఓకే ఓకే. బట్ దానికన్నా ముందు కాజల్ నాకు ఒక్కసారి హాయ్ చెప్పచ్చు, అప్పుడు డెడికేషన్. అవును చిన్ని, హాయ్ చిన్ని. హాయ్ ఇగో ఇప్పుడు నీకోసం నీ పేరు మీద కాజల్ ఒక పాట పాడుతుంది. హియర్ వి గో. ఓకే. చిన్ని ఆశ, చిన్ని ఆశ, ముద్దు ఆశ, ముత్యమంత ఆశ, చాబెలిని తాకి ముద్దులిడాశ, వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ. కొంచెం గొంతు బాగాలేదు, అయినా ట్రై చేశాను నీకోసం. వాయిస్ సూపర్, అసలు నాకు చాలా ఇచ్చింది వాయిస్ అంటే. థ్యాంక్ యూ సో మచ్ ఆశ. చిన్ని ఆశ, చిన్ని. కవరింగ్ చాలా థ్యాంక్స్ నా కోసం సాంగ్ పాడినందుకు. నేను కూడా పాడతాను నీ కోసం. థ్యాంక్ యూ. ఫస్ట్ వద్దు, సాంగ్ వద్దు, నా కోసం పాడద్దు. నువ్వు వద్దన్నావు కాబట్టి పాడుతున్నా, విను. వద్దంది కదా, వదిలేసేయచ్చు కదా. విను విను, నేను అభిమానించి ఆ సాంగ్ నా కోసం పాడితే మంచి ఫీల్ లో ఉన్నాను. ఇప్పుడు నువ్వు సాంగ్ పాడితే నేను చచ్చిపోతాను. కానీ నేను డిసైడ్ అయిపోయి నీ కోసం పాడాలని. రెడీ, 3, 2, 1 రెడీ. సైడ్ అయితే ఆర్ వన్ సైడ్ అయిపోయింది. జాగ్రత్తగా విను. రెడీ, మనం భరిస్తున్నాం కదా, ఇది కూడా భరించేద్దాం. పాడు చేయి. రెడీ, 3, 2, 1 అయిపోయింది. పని చేస్తున్నావు కదా నువ్వు. స్టార్ట్ చేస్తున్నా. చిన్ని ఆశ, పెనం మీద దోశ, ఉప్పు కారం వేసా, ఫ్రిడ్జ్ లోకి తోసా,
ఆకలేస్తే తిన్నా అన్నకు తినిపించా చిన్ని చిన్ని దోశ పెనం మీద దోశ పెనం మీద వేసా చిన్ని చిన్ని దోశ బాగుందా? బాగుంది ఈ దోశ నీకోసమే చిన్ని, స్పెషల్ గా నా డెడికేషన్. నాకు దోశ అసలు ఇష్టం లేదు. అవునా, అయితే గారి చిన్ని చిన్ని గారి చిట్టి చిట్టి గారి. గారి కూడా ఇష్టం లేదు, గారి కూడా ఇష్టం లేదు. ఇడ్లీ చిన్ని చిన్ని ఇడ్లీ. ఓన్లీ కాజల్ వాయిస్ ఇష్టం అయితే. అబ్బా పిండేసావు తెలుసా, సాంబార్ని ఇడ్లీని ఇలా పిసికితే ఎలా వస్తుంది, పిండితే అలా అయిపోయింది. సారీ, గారెని పిండితే నూనె ఎలా వస్తుంది అలా. హలో చెప్పు. నాకు నువ్వు తెలుగు కానీ చదివితే తెలుసు, వాయిస్ కి ఫస్ట్ ఫ్యాన్ నేను. చాలా మూవీస్ లో సీరియల్స్ లో వెళ్ళాను వాయిస్. అంటే నా వాయిస్ రాగానే నువ్వు గుర్తుపట్టేస్తావు అనమాట. అంటే నీ వాయిస్ చాలా చోట్ల విన్నాను, నా అమ్మాయి అని తెలుసు. కానీ మొన్న మంచిగా టైం పాస్ చూడగానే నువ్వు అసలు నీ వాయిస్ వినగానే నువ్వా అని చెప్పి చాగట్లేదు. ఓకే, నువ్వు సీరియల్స్ కాదు, నువ్వు సీరియల్స్ కూడా చూస్తావు కాబట్టి విధి 2 చూస్తున్నావా? సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చూస్తావా? ఈటీవీలో నందిని అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, హీరోయిన్. ఆ అమ్మాయి కూడా నేనే చెప్పేది. అవును, చూపులు కలిసి చూడాలలో ఇందుకు మీరే కదా. అమ్మో నువ్వు సూపర్ అసలు. నాకు అప్పుడు నుంచి నీ వాయిస్ ఇష్టం, ఇందు వాయిస్ అంటే పిచ్చి ఇష్టం, నీ వాయిస్ అంటే చాలా ఇష్టం. అసలు నాకు తెలియదు కావిడే లభించి ఇంతకీ ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నావు చిన్ని నువ్వు? ఏ ఊరు? సీరియల్ నుండి. నన్ను దేకట్లేదు అస్సలు. ఏ ఊరు నుంచి ఓయ్ ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నావు చిన్ని నువ్వు? నవడూరు. నవడూరు నవడూరు వెస్ట్ గోదావరి. నవడూరు ఫస్ట్ టైం వింటున్నా. నవడూరు కొత్తగా ఉంటాయా? నవడూరు కదా, అంటే నవ అంటే కొత్త, డోరు అంటే తలుపు, కొత్త తలుపులు. అలానే అనుకో. కాదు, నవడూరు. ఓకే ఇద్దరు వెళ్ళి దూరండి దాంట్లో. ఓకే నవడూరు ఇప్పుడు దూరు. నాకు ఒక డాక్టర్ కావాలి. ఏం కావాలి? డైలాగ్ అది చూపులు కలిసి చూడాలండి. ఒక డైలాగ్ కావాలంటే ఏదన్నా. ప్లీజ్, హిందూ అంటే నాకు చాలా ఇష్టం, అది నువ్వు డబ్బింగ్ చెప్పాలనుకో. ప్లీజ్ కాదు, ఒక్క డైలాగ్. అందులో డైలాగ్ ఒక్కటి కూడా గుర్తులేదు నాకు. ఆ పేపర్ చేసి ఆ పేపర్ కాపీ కూడా దంతే. మా ఊర్లో. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. కానీ నీకు ఒక సీక్రెట్ చెప్తాను విను. ఓకే. డబ్బింగ్ చెప్పేటప్పుడు ఇట్లా హెడ్ ఫోన్స్ పెట్టుకుంటాము, స్క్రీన్ పైన అది నడుస్తూ ఉంటుంది, హెడ్ ఫోన్స్ లో హిందీ వస్తూ ఉంటుంది, ఇక్కడ స్క్రిప్ట్ ఇక్కడ చూసుకొని స్క్రీన్ చూడను, జస్ట్ హెడ్ ఫోన్స్ లో వస్తున్న వాయిస్ వినుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోతాను నేను. అట్లా వేస్తాను డబ్బింగ్, అందుకే గుర్తులేదు. సరే నేను నీ కోసం చెప్పిస్తాను చిన్ని. నేను ఒక డైలాగ్ చెప్తాను, అదే డైలాగ్ ని కాజల్ ఇప్పుడు డబ్బింగ్ ఎలా చెప్తుంది అలా చెప్తుంది. ఓకేనా? నేను ఒక డైలాగ్ చెప్తాను, నువ్వు చెప్పాలి. ఓకే చిన్ని, నువ్వు ఇంతకాలం నేను డబ్బింగ్ చెప్తున్నాను, డైలాగ్ చెప్పకుండా రెడీ. చిన్ని, నువ్వు ఎంతకాలం ఎక్కడున్నావు చిన్ని? నీకోసం నేను ఎంతో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. ఇది డైలాగు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టేక్. చిన్ని, నువ్వు ఎంతకాలం ఎక్కడున్నావు చిన్ని? నీకోసం నేను ఎన్నేళ్లుగా ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ గాడ్, ఎప్పటికన్నా దొరికావు. వడ్డా. థ్యాంక్ యూ సో మచ్. అంత మంచి డైరెక్ట్ అనిపిస్తుంది. మై ప్లెజర్. కాజల్ కోసమే నేను ఉన్నాను, నా కోసమే కాజల్ ఉంది, మేము ఇద్దరు ఉన్నది మీకోసం. మీరు ఇలాగే చూస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నాకు కాల్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ మా షో చూసి రిజిస్టర్ చేసుకున్నందుకు. బాయ్ 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 చిన్ని. అండ్ ఇందాక ఎక్కడ ఆగింది? నూడూరు. నువ్వు దూరు. నువ్వు దూరు. నవదూరు చైతు, నువ్వు దూరు కాదు. నవదూరుకి దాకా వెళ్ళింది. ఓకే, హైదరాబాద్ నుంచి మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ బయలుదేరి నవదూరుకి వెళ్ళింది. అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసుకుందాం. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ బయలుదేరి నవదూరు నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుందాం. లెట్స్ కాల్ టు నెక్స్ట్ కాల్. So let's call to another caller. అయ్యో ఆంటీ, బాయ్ ఆంటీ. లిఫ్ట్ చేయలేదు కాబట్టి ఇంకొక కాలర్ కి కాల్ చేద్దాం. ఎస్. సో
సో మనకి మన కాలర్స్ ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తున్నారు చేతు. అవును, ఆంటీలు వస్తారు, హాయ్ మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ మళ్ళీ తీసుకుని అంటారు. ఆ ఆంటీలందరికీ కూడా హాయ్. ఆంటీ పేర్లు కూడా తెలుసు నాకు, చెప్పనా? సునైనా ఆంటీ, జో ఆంటీ, సౌమ్య ఆంటీ, భాగ్య ఆంటీ, వీళ్ళందరికీ సారీ, అవి జస్ట్ ఓకే షో కోసం చెప్తున్నాను అంతే. మీరందరూ బేబ్స్. వీళ్ళిద్దరు యాక్చువల్ గా వాయిస్ ఓవర్స్ ఇచ్చిన ఆర్టిస్ట్ అన్నమాట. సో వాళ్ళ పేర్లు చెప్పాడు చైతు. అప్పుడప్పుడు నేను కూడా చెప్పేదాన్ని ఇంతకు ముందు, కానీ నా వాయిస్ రావట్లేదు, తీసేశారు. ఈ అమ్మాయి వాయిస్ చాలా యంగ్ గా ఉంది, ఆంటీల వాయిస్ దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. జస్ట్ కిడ్డింగ్. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ కాజల్. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాం. ఎక్కడి నుంచి? కరీంనగర్. కరీంనగర్. కరీంనగర్ లో హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం చేతు, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కరీంనగర్, హైదరాబాద్. ఓకే కరీంనగర్. ఓకే, మీ పేరు? కావ్య. కావ్య. కావ్య, ఏం చేస్తుంటావు కావ్య? హలో, ఏం చేస్తుంటావు అమ్మాయి? ఐఎమ్ డిగ్రీ సెకండ్ ఇయర్. ఓఫో, ఏం చేస్తుంటావు అనగానే ఇంగ్లీష్ వచ్చేసింది. ఐ యామ్ డిగ్రీ సెకండ్ ఇయర్. మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ నుంచి కాల్ వచ్చింది కదా, హౌ యూ ఫీలింగ్, హౌ ఇట్ ఫీల్స్, ఎలా అనిపిస్తుంది? వెరీ ఎక్సైటెడ్. రెగ్యులర్ గా ఫాలో అవుతున్నావా? ఎక్స్పెక్ట్ చేయలేదు, కాల్ వచ్చాను కదా. నాకు అర్థం కావట్లేదు, మేము కాల్ చేయండి, మిస్ కాల్స్ ఇవ్వండి, మెసేజ్ చేయండి అని చెప్తున్నాం కదా, ఎందుకు ఎక్స్పెక్ట్ చేయట్లేదు మేము కాల్ చేస్తామని? మేము చేస్తున్నాం కదా అందరికి రోజు. ఏమో అసలు చేస్తారో చేయరో అని జస్ట్ అట్లా చేశాను అంతే, వచ్చేసింది. నీకు వచ్చేసింది, కానీ చాలా మందికి రాలేదు కదా. అలాంటి వాళ్ళు అంతా అనుకుంటూ ఉంటారు, ఏంటమ్మా నువ్వు రోజు చేస్తున్నావా, ఎవరికి చేసావు, నేను ఎన్ని రోజులైందో మిస్డ్ కాల్ ఇచ్చి నాకు ఎక్కడ చేసావా అని. సో అలాంటి వాళ్ళు ఫీల్ అవ్వకండి, అందరికి కాల్ చేస్తాం, ట్రై చేస్తూ ఉంటాం. సో కావ్య, చెప్పండి కాజల్. కేఫ్ కావ్య, కేఫ్ కాజల్. సో స్వీట్. సీఫర్ కూడా అనుకోవచ్చు. కాజల్ నా కోసం పాట పాడారా? పాడతా. గొంతు కొంచెం బాగాలేదు, ఆయన అడ్జస్ట్ చేసుకో. ఓకే ఓకే ఓకే. मैं कहीं कभी न बन जाऊं నీ ప్రేమలోన కావ్య, నేను కవిను కాను నీ ప్రేమలోన కావ్య. ఇది యాక్చువల్గా హిందీ పాట అన్నమాట. 7 పాటలో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ కాజల్. నీకోసం మార్చేసి డెడికేట్ చేసి వస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us కావ్య. పెద్ద ఫ్యాన్ నేను మీకు. థ్యాంక్ యూ కావ్య, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు? చాలా బాగుంటుంది కదా మీ యాంకరింగ్. అందుకా థ్యాంక్ యూ సో మచ్ కావ్య, సో స్వీట్ ఆఫ్ యూ. మీరు గొడవ పడుతుంది, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే మీ అందరూ ఆనందం మాత్రం హైలైట్ ఉంటాయి. ఏంటిది? ప్రాంక్ కాల్స్ మాత్రం హైలైట్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అసలు చేయబోతున్నాం, చూస్తున్నాండి. ఓకే ఓకే ఓకే, నేను డైలీ వాచ్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చూస్తుండు కావ్య. ఓకే, బాయ్ బాయ్. నైస్ టాకింగ్ టు యు. బాయ్. దట్ వాస్ కావ్య. చాలా బాగా మాట్లాడింది తెలుసా. అవును. మాకెందుకు కాంప్లిమెంట్స్ ఇస్తే ఏదో తెలియని ఆనందం కలుగుతూ ఉంటుంది తెలుసా. ఆ ఆనందంలో కొన్నిసార్లు మాటలు కూడా రావు. నాకైతే అసలు మాటలు రాకుండా ఉండవు. ఎప్పుడెప్పుడు మాట్లాడదాం దూరిపోయి మరి నువ్వు అబ్జర్వ్ చేస్తే చేతు కాంప్లిమెంట్స్ ఇచ్చినప్పుడల్లా నేను కొంచెం ఫ్రీజ్ అవుతాను. ఓకే అని. అంటే ఇప్పుడు రెగ్యులర్ గా కాంప్లిమెంట్స్ వచ్చే వాళ్ళకి అలవాటు అయిపోద్ది, అప్పుడప్పుడు ముష్టి కాంప్లిమెంట్స్ వచ్చిన వాళ్ళకి అలవాటు అవ్వాలి కదా. రోజు చూస్తున్నారు చేతు, రెగ్యులర్ గా కాంప్లిమెంట్స్ వస్తుంది నాకే. సో అలాంటప్పుడు నాకు ప్రతిసారి కొత్తగానే అనిపిస్తుంది అనమాట, ఎందుకంటే నాకు కాంప్లిమెంట్స్ అంటే ఇష్టం కదా. కరెక్టే. హే, ఒక్కసారి హ్యాట్స్ ఆఫ్, ఒకసారి షేక్ అండ్. ఎందుకు బాగా కవరింగ్ చేస్తావు కాజల్ కొన్ని సిచ్యువేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో కవరింగ్ కాజల్ ఇంకా చీట చేతుతో ఈ మస్త్ టైం పాస్ లో మస్త్ ఫన్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చేయబోతున్నాం ప్రాంక్ కాల్ ఇంకా కాసేపట్లో. కానీ ఇప్పుడు మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ కాబట్టి బ్యాక్ టు బ్యాక్ కాల్ చేసేయాలి కదా. ఎస్, హైదరాబాద్ నుంచి బయలుదేరి శ్రీకాకుళం వెళ్ళి అక్కడ నుంచి ఏలూరు, ద్రాక్షారామం, ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ ఉప్పలు, తర్వాత నవదూరు, ఇప్పుడు మళ్ళీ కరీంనగర్, అండ్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుందాం. అరే ఎన్ని ప్లేసెస్ కి వెళ్ళాం అబ్బా ఈ రోజు. అందులో మాక్సిమం అన్ని నేనే గుర్తుపెట్టుకున్నా. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ చేసేసి ఆల్రెడీ లైన్ లో ఉన్నారు. హలో, హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఎవరు మాట్లాడేది?
దేవేందర్ దేవేందర్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు దేవేందర్? కరీంనగర్. అరే అక్కడ ఆగిపోయింది అయితే మా ట్రైన్. ఈ రోజు మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ ఇందాకే కరీంనగర్ లో ఉన్న కావ్యతో మాట్లాడాము, మళ్ళీ కరీంనగర్ లో ఉన్న దేవేందర్తో మాట్లాడుతున్నాం. ఏం చేస్తూ ఉంటావు? స్టడీ. స్టడీయింగ్ స్టడీ వాట్? చేస్తున్నావు? ఏం చదువుతున్నావు? స్టడీ అంతే. సరే సరే, అలానే స్టడీ చేస్తూ ఉండు. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు బాబాయ్? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్, వెరీ గుడ్ బాయ్. చెప్పు, గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. ఎందుకు లేదు? పటాయించలేదు, ట్రై చేయలేదు. ట్రై చేయలేదు. నిన్ను ఎవరు ట్రై చేయలేదా? అవు. ఓకే, కాజల్ వాంట్స్ టు ప్రపోజ్ యూ అంట ఒకసారి. దేవేందర్, నువ్వు ఎవరినైనా ప్రపోజ్ చేయాలంటే ఎలా ప్రపోజ్ చేస్తావు ఒకసారి చెప్పు. ఎవరికి చేయలేదు. ప్రాక్టీస్ చేసుకో ఒకసారి. చేస్తావా? చెయ్యరు. సరే, చేయరు. చేయకు, డైరెక్ట్ గానే చెప్పే. ఎందుకంటే ఇలా ప్రాక్టీస్ చేసుకుని చేస్తే బాగుండదు, చాలా బాగుండదు. బాగుండదు. అవును, అస్సలు బాగోదు. అలా ఎవరు పడితే వాళ్ళకి అలా ప్రపోజ్ చేయకూడదు కదా. నేర్పించు, చెప్పు, కొంచెం చేతికి బుద్ధికి గడ్డి పెట్టు. సరే దేవేందర్, మస్తు టైం పాస్ కనెక్ట్ అయిపోయి ఎవరికైనా ఏమైనా చెప్పాలా? మా ఇంట్లో వాళ్ళకి హాయ్ చెప్పాలి అంతే. మీ ఇంట్లో వాళ్ళందరికీ హాయ్, అండ్ నీకు బాయ్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్. డిగ్రీ చదువుతున్నాడు కదా, అందుకే ఇంకా లవ్ లేదు. అంటే డిగ్రీ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్కి వెళ్తే ఆబ్వియస్లీ చేతి గాజులు కవ్వడి చేస్తే అందరూ నీలా ఉంటారు. చెప్పలాగా ఎగిరేను మనసే. అది నాకు ఇంటర్లోనే వచ్చిందిలే, డిగ్రీ దాకా ఎందుకు, మనకు కొంచెం కకృతి కదా. మాకు ఇంటర్లోనే స్టార్ట్ అయిపోయింది. డిగ్రీ కాదలకి అయితే 8th క్లాసే అంట తెలుసా. డిగ్రీ క్రష్ అయితే నీకు సెకండ్ క్లాస్ లోనే అని చెప్పావుగా. నో, ఎల్కేజీ అని చెప్పాను మరి చలో. క్రష్ విషయం పక్కన పెట్టాలి, లవ్ మాత్రం డిగ్రీ అయిన తర్వాతే. నీకు లవర్ ఉన్నాడు కాజల్? అంటే లవ్ మాత్రం డిగ్రీ అయిన తర్వాతే అన్నాను చేతు. యా, మా ఇద్దరిది డిగ్రీలోనే స్టార్ట్ అయింది లవ్ ఫ్రెండ్షిప్. ఎందుకు కంగారు పడతాను అట్లాగా? నెక్స్ట్ కాల్ కి కాల్ చేద్దాం. కరీంనగర్ నుంచి మస్తు టైం పాస్ బయలుదేరుతుంది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతుంది తెలుసుకున్నా, తర్వాత కూడా మాట్లాడదాం. ఆ తర్వాత ప్రాంక్ కాల్ చేద్దాం. ఇంకో కాలర్ మాట్లాడి ప్రాంక్ కాలా? సరే అయితే కాల్ చేద్దాం. హలో, హాయ్, వెల్కమ్ టు మస్తు టైం పాస్. బాగున్నా చాలా బాగున్నానమ్మా. ఎవరు? అక్క, నా పేరు పవిత్ర. హాయ్ పవిత్ర, హాయ్ అక్క. ఎలా ఉన్నావు? సూపర్. అవయ్యో అక్క. చాలా బాగున్నాను పవిత్ర. నీ పేరు ఎంత పవిత్రంగా ఉందో. బా, చాలా టెన్షన్ అవుతుంది అక్క. ఫస్ట్ ఫోన్ మీరు చేయడం అసలు నేను ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నాను అక్క. టెన్షన్ ఏం పడమాక. ఏ ఫ్రెండ్స్ ఎలా మాట్లాడతావు అలాగే మాట్లాడేస్తాం. మేము కూడా నీ ఫ్రెండ్స్ లెక్కే మాట్లాడేస్తాం. ఓకే, చాలా టెన్షన్ అవుతుంది, అందుకే ఏం మాట్లాడలేకపోతున్నా. అసలు నిజమైనా అనిపిస్తుంది. సరే. ఇదిగో నీ కాదు టెన్షన్ పడ- నా- మహేష్ బాబు, ఉండు. ఒక్క నిమిషం ఉండు. ఏ, ఏ, ఉండు. టెన్షన్ పడ- నా డైలాగ్ ప్లీజ్ ప్లీజ్. పవిత్ర. పవిత్ర, మహేష్ Dialogue బాబు, మహేష్ బాబు బిజినెస్ వాళ్ళు కన్ఫ్యూజ్ చేయకండి, కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తా అంటాడు కదా, అలా నువ్వు ఇంత టెన్షన్ పడుతున్నా, టెన్షన్ లో ఎక్కువ మాట్లాడేస్తున్నావు తెలుసా. ఫు. ఇప్పుడు చూడు. మహేష్ బాబు మా అన్నయ్య అక్కడ ట్రైనింగ్ ఇచ్చారు. ఓహో, ఏయ్, ఎలా మాట్లాడాలని ట్రైనింగ్ ఇచ్చాను. వెరీ వెరీ గుడ్. ఇప్పుడే చేశాడు అక్క, ఆల్రెడీ మాట్లాడేసుకున్నా. మేము ప్రాంక్ కాల్ చేస్తామంటే నువ్వు ప్రాంక్ లో ఇంకా మహా కోపం అన్నమాట. ఫోన్ వచ్చింది, ఇలా మాట్లాడని చెప్పాను. మరి నమ్రత వదిన ఏం చెప్పలేదా నీకు? అన్నయ్య మీ నమ్రత వదిన ఏం చెప్పలేదా అంటున్నా. లేదన్నయ్య. పోనీ సితారా గౌతమ్ అన్న ఏమైనా చెప్పారా? అవును అన్నయ్య, నాకు ఒక చిన్న కన్ఫ్యూజ్. చెప్పు, అడుగు. రియల్ గా మీ నేమ్స్ చైతు కాజలా మీరు పెట్టుకున్నారా? మా పేర్లు చైతు కాజలే. రియల్ గా అంటే ఐ మీన్ నేను అనుకుంటూ ప్రోగ్రామ్ లో మీరు క్రియేట్ చేసుకున్నారేమో అని అనుకుంటున్నారు. కానీ నీకు విషయం చెప్పరా పవిత్ర, బట్ అక్క అన్నయ్య యాంకర్, మీ యాంకరింగ్ సూపర్. మీ ఇద్దరు కాంబినేషన్ మాత్రం ఇంకా సూపర్. థ్యాంక్ యూ సో మచ్ పవిత్ర. మా పేర్లు ఏమైనా నువ్వు ఏ పేరుతో పిలిచినా పలుకుతా. అక్క అక్క నా పేరు మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి మీరు. ఇప్పుడు ఖచ్చితంగా ఎప్పుడు కాంబినేషన్ ఎప్పుడు మాట్లాడినా కానీ నన్ను మాత్రం మీరే పోస్ట్ గుర్తుపెట్టాలి ఖచ్చితంగా. తప్పకుండా గుర్తుపెట్టుకుంటావు, ఎందుకంటే నీ పేరు అంత పవిత్రమైనది. నీ పేరు ఎవరన్నా మర్చిపోగలరా చెప్పు? అక్కడ ఎవరికైనా ఫస్ట్ నా పేరు చెప్పారు కదా, ఫస్ట్ పవిత్ర అని చెప్పడానికి పవిత్రంగా ఉంటావా, పవిత్రమైన అమ్మాయి అంటే ఆ పేరు పెట్టుకున్నావు కదా అని అంటూ ఉంటారు. ఫస్ట్ చెప్పగానే అంటే వచ్చేది అదే. ఇంకా వెరీ గుడ్ పవిత్ర. టెన్షన్ గా ఉంది అని చెప్పేసి మా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టేసి మంచిగా గలగలా మాట్లాడేస్తున్నావు తెలుసా. నేను అదే చెప్పాను, అందుకనే చూసావా నా డైలాగ్ ఫుల్ టెన్షన్ అవుతుంది. ఫస్ట్ అన్నయ్య మీ వాయిస్ మీకు గుర్తుపట్టలేదు. ఎవడో అనుకున్నావా?
మస్తు టైం పాస్ నేను కాల్ చేస్తున్నాను అసలుకి రింగ్ అవుతుంది కానీ అంటే రెస్పాండ్ అవ్వట్లేదు అనగానే ఇంకా వాళ్ళు ఎవరైనా నన్ను ఏమైనా ఆట పట్టిస్తున్నారేమో కాల్ చేశాను అనుకున్నాను. తర్వాత మీ వాయిస్ మా పీసీఆర్ వాళ్ళబ్బా, మా సాయి కాల్ చేసి ఉంటాడు, మా అసిస్టెంట్ డైరెక్టర్. ఖమ్మంలో కవిత కాలేజ్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పరా? ఖమ్మంలో నీ కాలేజ్ లో ఉన్న వాళ్ళందరికి, నీ ఫ్రెండ్స్ అందరికి హాయ్. ఓకే, కవిత కాలేజ్ చదవండి అక్క. కవిత కాలేజ్ నా ఫ్రెండ్స్ అందరికి, పవిత్ర ఫ్రెండ్స్ అందరికి హాయ్. కవిత కాలేజ్ లో ఉన్న పవిత్ర ఫ్రెండ్స్ అందరికి హాయ్. ఓకే, పవిత్ర అవును అయిపోయింది కదా అక్క, కవిత కాలేజ్ నుంచి అయిపోయింది కదా. సర్లే అక్క, అయిపోయింది నీ హాయిలు చెప్పిన కూడా. నువ్వు ఇంత గలగల మాట్లాడుతున్నావు కదా, మాకోసం ఒక పాట పాడతావా? పాట మా ఇద్దరి కోసం చెప్పండి, ఏం సాంగ్ పాడాలి? ఏ పాట నీ ఇష్టం, మా ఇద్దరి కోసం పాడాలి. ఏం సాంగ్ పాడాలి చెప్పండి. చాలా బాగుంది పాట, పాడతానయ్యా. పాడు. నువ్వు నువ్వే నువ్వు 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 నాలోనే నువ్వు నాతోనే నువ్వు నా చుట్టూ నువ్వు నీవంతా నువ్వు నా పెదవిపై నువ్వు నా మెడగొప్పున నువ్వు నా గుండె మీద నువ్వు నీవంతా నువ్వు. చాలా చాలు, చాలా బాగా పాడావు. చాలా బాగుంది. టెన్షన్ ఇంకా పాలైపోతున్నా అక్క, నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం. అర్థమైపోయింది, నీ వాయిస్ లో ఆ షార్ప్నెస్ ని బట్టి మా షార్ప్ చేతి గుర్తుపట్టేశాడు నువ్వు చాలా సింగర్ అని. చాలా బాగుంది నీ వాయిస్. థ్యాంక్ యూ అన్నయ్య. వెల్కమ్. ఇప్పుడు నువ్వు పాడిన పాట కాజల్ కి ఒక టాస్క్ ఇద్దాం ఆ పాటతో. అన్నయ్య కాజల్ కి నువ్వు పాడవు కదా పాట, సేమ్ పాట కాజల్ పాడుతుంది ఇప్పుడు, కానీ నువ్వు ప్లేస్ లో కొవ్వు అని పాడుతుంది. ఓకే, అబ్బా చిన్నప్పటి నుంచి వింటున్నావు ఇట్లాంటి. సరేలే, ఇవాళ మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ మనం టకటక అన్ని ఊర్లకి వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్. ఓకే బాయ్. బాయ్ 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 పవిత్ర, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. అండ్ చిన్నప్పటి నుంచి నువ్వు పాట వింటున్నావా? అదే అబ్బా, కాలేజ్ లో ర్యాగింగ్ చేసేటప్పుడు నువ్వు ప్లేస్ లో కొవ్వు పెట్టి పాడమన్నారు మా సీనియర్స్. ఓకే, మేము అప్పటికి పుట్టలేదు అందుకే తెలియదు, మాకు ఆ జోక్ తెలియదు అందుకే చెప్పాను. అందుకే నా తుమ్ము తుమ్ము అన్నా. నో అది ఇంకో పాట. కాజల్ ఇంకా చేతు మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ లో జూయి జూయి అంటూ ప్రతి ఊరికి కనెక్ట్ అయిపోతున్నారు. ప్రతి ఊర్లో ఉన్న వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు ఏ ఊర్లో ఉంది? అది మాట్లాడడం కాదు. హలో, మా డైరెక్టర్ ఎప్పుడు అది వినిపించింది, ఖమ్మంలో ఆగింది. హలో, మా డైరెక్టర్ మాట్లాడితే మీకు కూడా వినిపిస్తుంది కదా, నా చెవిలో ఈపీలు గీపులు ఏం లేవు. మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ ఖమ్మం నుంచి గుర్తుందా అసలా? ఉంది కాబట్టి కదా కాజల్. ఖమ్మం ముందు ఏ ఊరు వెళ్ళింది చెప్పు. నాకేం అవసరం లేదు టెస్ట్ లో చెప్పడానికి. ఇందాకే మీరందరూ చూసారు టకటకా టకటకా చైతు కన్నా ఎక్కువ ఊరు నేను చెప్తాను. ఇప్పుడు చెప్పు, ఖమ్మం ఏ ఊరు వెళ్ళింది? అవసరం లేదు, తెలీదు, చెప్తాను. గుర్తుంటే తక్కువ చెప్పేసేది, టాస్క్ విన్ అయిపోయింది. కరీంనగర్. ఓకే, అంతకు ముందు ఎవరో చెప్పు. కరీంనగరే. అంతకు ముందు ఎవరో చెప్పు. నువ్వు దూరు కాదు, అది నౌడూరు. హలో హాయ్, ఎక్కడి నుంచి ఎవరు? గుంటూరు. నీ పేరేంటి? అంజలి. ఎట్లున్నావు అంజలి? బాగున్నారా? చాలా బాగున్నా, నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. ఏ క్లాస్ చదువుతున్నావు? అయిపోయింది. అవునా, 10th క్లాస్ పిల్లలు తెలుసా నీ వాయిస్? యు వెల్కమ్. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈటీవీ ప్లస్ లో బాగా నచ్చే షోస్ ఏంటి? బాగా మస్తు టైం పాస్, కథాస్, ఇవన్నీ గుర్తుంటాను, చిక్కు అన్ని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. అండ్ ఇప్పుడు వచ్చేసింది టైం ఫర్ ప్రాంక్. చేతులు అప్పటి నుంచి చైతుకి నాకు దురదగా ఉంది. ప్రాంక్ ఎప్పుడెప్పుడు చేసేద్దామా అని. ఎవరిని ప్రాంక్ చేయబోద్దాం తెలుసా? ఎందుకు చేతు, సర్ప్రైజ్. నంబర్ డైల్ చేసేస్తా, ఎలా చేస్తావో చూద్దాం. హలో హలో సార్, మేము ఈటీవీ అభిరుచి కార్యక్రమం నుంచి ఫోన్ చేస్తున్నాం సార్. నమస్తే సార్. సార్, ఈటీవీ అభిరుచి అనే కార్యక్రమం నుంచి ఫోన్ చేస్తున్నాము. చెప్పండి సార్. మీ పేరు సార్?
మనోజ్ సార్. మనోజ్ గారు మీరు వంటలు చేస్తూ ఉంటారా అండి? లేదు సార్. ఓకే, మీకు వంటలు తయారు చేయడం అంటే ఇష్టమా అండి? అంత ఇంట్రెస్ట్ లేదు సార్. మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా అండి? ఎందుకంటే మేము ఈటీవీ అభిరుచిలో ఒక కొత్త కార్యక్రమం స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాము. అది కూడా మగవాళ్ళని యాంకర్ గా పెట్టి వంటలు నేర్పిద్దామని ప్లాన్ చేస్తున్నాము. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఇంటికి వెళ్ళాక మా మదర్కి చేస్తాను సార్. ఓకే, మీ మదర్ వంటలు చేస్తూ ఉంటారా? ఏది బాగా చేస్తూ ఉంటారు? ఏది బాగా చేస్తూ ఉంటారు? అన్నీ చేస్తారు సార్. వంటలు ఆఫీస్ లో వంట చేస్తాను అన్నమాట. ఆఫీస్ లో వంట చేస్తారా? ఓ ఓకే, ఆబ్వియస్లీనా. ఓకే, మీకు బాగా మీ మమ్మీ వంటలో బాగా నచ్చేది ఏంటండి? పాలకూర పప్పు. నాన్ వెజిటేరియన్ అండి, మాది వెజిటేరియన్ షో కాదండి, నాన్ వెజ్ షో. నాన్ వెజిటేరియనా? పీతలు, రొయ్యలు, కప్పలు. నేను చెప్తాను, ఇంటికి వెళ్ళాక ఇస్తాను సార్. మీరు బయట ఉన్నారా సార్ ఇప్పుడు? బయట ఉన్నాను సార్. ఓకే, మీ పేరేమన్నారు? మనోజ్ సార్. మనోజ్ గారు మీరేం చేస్తూ ఉంటారు? మదర్ నెంబర్ కాంటాక్ట్ చేస్తాను సార్. చేస్తానండి మీ మదర్ కి, కానీ మీ గురించి తెలుసుకుందాం. మీరేం చేస్తూ ఉంటారు? నేను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ సార్. సార్ ఒక్కటి గమనించండి మనోజ్ గారు, నా పేరు సార్ కదండి, నేను మేడం అండి. ఓకే సార్. ఓకే మేడం. నా వాయిస్ అలా ఉంటది కానీ నేను మేడం అండి. ఓకే మేడం, సారీ మేడం. పర్లేదండి. ఇది ఈటీవీ అభిరుచి కార్యక్రమంలో ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇలా వంటలు చేస్తూ ఉన్నాము. సో అందుకని మీరు కూడా తెలుసుకుందామని కాల్ చేసామండి. మీకు బాగా ఇష్టమైన నాన్ వెజ్ వంట ఏంటండి? మాకు చికెన్ సార్. అచ్చా, ఓకే సార్. ఒక్క నిమిషం సార్, మీ మమ్మీ గురించి డీటెయిల్స్ చెప్పండి. మీ మమ్మీ డీటెయిల్స్ తీసుకుంటాము. మా సార్ కి ఇచ్చిన సార్ తో మాట్లాడండి సార్. ఓకే మేడం. హలో హలో, చెప్పండి, మీకు ఏ నాన్ వెజ్ కూరలో ఏది ఇష్టం అండి మీకు? చికెన్ మేడం. సార్ అండి, మేడం కాదు. ఓ సారీ. ఇట్స్ ఓకే. జనాలు చాలా మంది పొరపాటు పడుతూ ఉంటారనా, పర్వాలేదులండి. చెప్పండి, ఏమన్నారు? ఏ కూర? హలో హలో, ఏ కూర అన్నారు? మమ్మీది నెంబర్ ఇస్తాం మేడం, కాంటాక్ట్ చేస్తాం సార్. మీ మళ్ళీ మేడం అంటున్నారు. సరే, మీ ఫేవరెట్ కర్రీ ఏంటో చెప్పండి. ఏంటి సార్? మీ ఫేవరెట్ కర్రీ ఏంటో చెప్పండి. చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై. ఓకే, మీ మమ్మీకి ఏది బాగా వండడం వచ్చు? మమ్మీ అన్ని చేస్తారు సార్. ఓకే, ఒక 2-3 చెప్పండి. చికెన్ ఫ్రై, బోటి. బోటి. వావ్ సార్, బోటి అంట సార్. సూపర్ మేడం, భలే చేస్తున్నారు కదా. మనోజ్ గారు బోటి బాగా చేస్తారండి? అవును మేడం. టమాటా బోటి చేస్తారా? టమాటా బోటియా? లేదు మేడం. దట్స్ ఓకే అండి. మీరు నన్ను మేడం అని పిలుస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. ఇప్పటిదాకా అందరు నన్ను సార్ అని పిలిచేవారు, కానీ మీరు నన్ను గుర్తు పెట్టుకొని మేడం అని పిలుస్తుంటే చాలా సంతోషంగా ఉంది మనోజ్ గారు. ఓకే మేడం. మనోజ్ గారు, నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. నన్ను అందరు మేడం అనుకుంటారు, కానీ మీరే గుర్తు పెట్టుకొని సార్ అంటున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. మనోజ్, we calling from మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్ కాజలిక చైతు. హలో, we are calling from మస్త్ టైం పాస్. కాజలిక చైతు నీకు ప్రాంక్ చేశారు. ఈటీవీ ప్లస్. థ్యాంక్ యూ సార్. ఇప్పటికైనా నన్ను సార్ కాజలి మేడం అని. హలో, చెప్పు మనోజ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఆర్ ప్లెజర్. చూస్తుంటారా మస్తు టైం పాస్? చూద్దాం సార్. అదే రిజిస్టర్ చేసుకున్నారు కదా, సరదాగా ప్రాంక్ కాల్ చేద్దాం అని చెప్పేసి ప్రాంక్ చేసినాం. భలే దొరికిపోయారు. కాదు మనోజ్, నిజంగా నమ్మబుద్ధి అయిందా? నా వాయిస్ మేడం లెక్క, కాజల్ వాయిస్ సార్ లెక్క. నమ్మబుద్ధి కాదే. మరి ఎందుకు సార్ మేడం అని సంబోధించావు మమ్మల్ని? ఏమో సార్, అట్లా అనిపించింది. ఆల్రైట్, ఎనీవేస్ తప్పదు కదా, పాపం అడిగారు కదా అని నువ్వు పిలిచేసావు. వెరీ మచ్ మేడం. ఆర్ ప్లెజర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక విషయం చెప్పాలి, నన్ను మేడం తన్ని సార్ కాకుండా నన్ను కాజల్ తన్ని చైతు అని పిలవాలి. ఓకే, కాజల్ చేతు. వెరీ గుడ్. అది మీ మమ్మీకి మా తరపు నుంచి హాయ్ చెప్పండి. ఓకే, ఓకే. అలాగే రెగ్యులర్ గా ఈటీవీ అభిరుచి షోస్ అన్ని చూడమని చెప్పండి. ఓకే,
నేను రోజు చూస్తా చెట్టు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఈటీవీ ప్లస్ చూడు, మమ్మీని ఈటీవీ అభిరుచి చూడమను, నాన్నని బామ్మని తాతని ఈటీవీ లైవ్ చూడమను. ఓకే ఓకే చెట్టు అందరూ గారు. కలిసి 11 Thank to you 12 very much. మాత్రం ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ ని చూడమను. ఓకే 11 కి 12 11 to 12 మస్తు టైం పాస్. ఆన్లైన్ లో వస్తుందా చెట్టు గారు? యూట్యూబ్ లో వస్తుంది. ఆన్లైన్ అంటే యూట్యూబ్ ఈటీవీ ప్లస్ ఇండియా అని ఉంటది, అందులో మన మస్తు టైం పాస్ అని కొడితే వస్తుంది. ఓకే 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 థ్యాంక్స్ చెట్టు గారు. బాయ్ Bye, bye. బాయ్. సూపర్. Bye. దట్ వాస్ మనోజ్ అండ్ ప్రాంక్ కాల్ మళ్ళీ సక్సెస్ఫుల్ గా చేసేసాము. అండ్ సార్ చేసేసాను. మేడం హలో, నేను చేసింది. చూసారా, చెప్పు. కొంచెం చేస్తే ఇంత క్రెడిట్ తీసుకునేవాడే చైతు, ఇంత చేసినా కొంచెం కూడా క్రెడిట్ తీసుకుందే కాజల్. అసలు చేస్తే దొరికిపోతా, నేను చేయకుండా Oh, hello. సార్ ని కాస్త Fast. మేడం ని చేసా, మేడం ని కాస్త సార్ చేస్తాను. ఫాస్ట్ 3-4 డేస్ నుంచి ఎవర్రా చేస్తుంది ఏంటది? సూపర్ హైలైట్ ప్రాంక్ కాల్స్? నేనే. సరే, కాజల్ చేసినా చైతు చేసినా ప్రాంక్ కాల్ చేసినా మస్తు టైం పాస్ లో జస్ట్ రిజిస్టర్ చేసిన వాళ్ళకి కాల్ చేసినా ఏది చేసినా ఎందుకు చేస్తారు? మస్తు టైం పాస్ కోసమే కాల్ చేస్తూ ఉంటారు, మస్తు టైం పాస్ కోసమే మాట్లాడుతూ ఉంటారు. మరి అలా మస్తు టైం పాస్ టైం కూడా అయిపోయింది కాబట్టి కాజల్ ఇంకా చైతు బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు. ఇవాళ మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ లో ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళ అలా ఊర్లన్నీ తిరిగేసి హైదరాబాద్ సికింద్రాబాద్ జంక్షన్ కి వచ్చేసి మా ఇదేవో ఏరియా బేగంపేట్ లో మా మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ ఆపేసి మళ్ళీ రేపు మార్నింగ్ బ్రాండ్ న్యూ ఎపిసోడ్ మస్తు టైం పాస్ లో గెటప్ స్పెషల్ లో కలుసుకోబోతున్నారు. ఏం గెటప్, ఎలా రాబోతున్నారు, ఎవరు గెటప్ అయిపోతున్నారు తెలియాలంటే రేపు మార్నింగ్ షార్ప్ గా 11 o'clock కి ట్యూన్ ఇన్ అయిపోండి ఈటీవీ ప్లస్. ఇప్పటికైతే as always say love yourself, love everyone and thank you very much for watching us on Mast Time Pass. And you guys don't forget, keep smiling and enjoy every second of your life. Take care, love you all. Bye.